అలా అండి నేను మీ వికీపీడియా చూసి షాక్ అయ్యా. ఏది ఒక్క ఇయర్ కూడా గ్యాప్ లేదు మీ కెరియర్ లో. అవును 1991 నుంచి 25 వరకు కంటిన్యూ ఫిల్మ్స్ చేస్తూనే ఉన్నారు. అవును, మధ్యలో కొన్ని ఒక సంవత్సరం ఏదో 1-2 అలా ఉండేవి తప్పితే కంటిన్యూ. ఎస్, అసలు కన్సిస్టెన్సీ ఎలా సాధ్యమైంది మీకు? ఏముందంటే నాకు ఫిల్మ్స్ వస్తూ ఉన్నాయి, ప్రొడ్యూసర్స్ నాకు ఆఫర్స్ ఇస్తూ ఉన్నారు, ఉన్నట్లు సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను. బట్ రిలాక్సేషన్ రాలేదు ఇంకా నాకు, ఎందుకంటే నాకు షూటింగ్స్ లేకపోతే నాకు పిచ్చి ఎక్కువ ఒక రకంగా. అందుకే ఏంటంటే ఎప్పుడు బిజీగా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుంటాను నేను. ఎప్పుడు ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు కూడా ప్రేక్షకులు కనపడుతూ ఉండాలి, వాళ్ళకి గ్యాప్ ఇవ్వకూడదు. మనం వాళ్ళకి గ్యాప్ ఇచ్చామంటే మనల్ని కూడా గ్యాప్ పెట్టేస్తారు వాళ్ళు. అందుకే ఎప్పుడు కూడా మనకు ప్రేక్షకులు దగ్గరగా ఉండాలనే థాట్ అనేది నాకు ఎప్పుడు ఉంటుంది. ఇంకా రిలాక్సేషన్ రాలేదు, దాని గురించి చేసుకుంటూ వెళ్తున్నాం. సార్, అసలు ఫిల్మ్ని ఒక కెరియర్గా ఎంచుకోవాలి అని ఎప్పుడు అనిపించింది? నాకు ఆల్మోస్ట్ 8th స్టాండర్డ్ 7th స్టాండర్డ్ నుంచి కూడా సినిమాలు అంటే పిచ్చి. నేను పుట్టి పెరిగింది కర్ణాటకలో, అది గంగావతి అనేది బసపట్నం ఒక విలేజ్లో పుట్టి పెరిగాను. అక్కడ ఏంటంటే తెలుగు ఫిలిమ్స్ ఫస్ట్లో రామారావు గారి ఫిలిమ్స్ అట్లా వచ్చాయి, తర్వాత చిరంజీవి గారి ఫిలిమ్స్ వచ్చాయి. ఎప్పుడైతే చిరంజీవి గారి ఫిలిమ్స్ నేను చూడడం స్టార్ట్ చేశానో నాకు ఇంట్రెస్ట్ ఇంకా బాగా పెరగడం. ఆయన సినిమాలు బళ్ళారి అని ఒక గంగావతికి 60 కిలోమీటర్స్ మేము ఉన్న ఊరికి, అక్కడికి వచ్చేది. అక్కడికి వెళ్ళాలంటే ఏంటంటే ఇంట్లో వాళ్ళు పంపించేవాళ్ళు కాదు, చిన్న ఏజ్ కదా. ఒక 9th 10th స్టాండర్డ్లో ఏం చేసేవాళ్ళు అంటే చెప్పి మెల్లగా మాకు దగ్గర నుంచి అమౌంట్ తీసుకొని దొంగతనంగా వెళ్ళిపోయి సినిమాలు చూసి వచ్చేవాళ్ళం. అట్లా నాకు చిరంజీవి గారి ఇన్స్పిరేషన్, ఆయన సినిమాలు చూసి ఒక ఇంట్రెస్ట్ అనేది సినిమాల మీద నాకు కలగడం. దాని తర్వాత 10th అయిపోయింది, అప్పటికే ఖైదీ అన్నీ రిలీజు అయినాయి, ఇంకా పిచ్చి ఎక్కువైపోయింది. మెడ్రాస్ పారిపోవడం కూడా జరిగింది. మెడ్రాస్ పారిపోయాను ఇంట్లో చెప్పకుండా. అంటే ఇంటర్కి పియూసీ అంటారు అక్కడ. ఇంటర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు ధారవాడ అనే ఒక ప్లేస్లో బాగా ఎడ్యుకేషన్ సెంటర్, అది కర్ణాటక యూనివర్సిటీ. అక్కడికి వెళ్ళి ఒక 3 నెలలు ఉండిన తర్వాత నాకు ఎందుకో చదువు మీద నాకు పెద్ద ఇదిరాల. సరే ఏంటి మా మైండ్ అంతా ఒక డిస్టర్బెన్స్, ఏంటంటో ఏదో వెళ్ళిపోవాలి, నేను హీరో అయిపోవాలనే ఫీలింగ్స్తో చెప్పకుండా మెడ్రాస్ వెళ్ళిపోవడం జరిగింది. మెడ్రాస్ వెళ్ళాను, తిరిగాను, ఎక్కడ ఏంటో తెలియదు, కన్ఫ్యూజన్. అప్పుడు జ్యోచిత్ర సితారా అనేది ఒకటి ఉండేది కదా, వాటిల్లో చిరంజీవి గారు ఎక్కడ షూటింగ్లు చేసేవాళ్ళు, విజిపిలో, మెరీనా బీచెస్, ఏవిఎం స్టూడియో, ఇవన్నీ తిరిగాం. ఎక్కడా లేదు, ఎక్కడ అలో కూడా లేదు. ఏవిఎం స్టూడియోలో నన్ను అలో కూడా చేయలే. అలా తిరిగి ఒక 3 రోజులు 4 రోజులు తిరిగి ఇక నాకే ఒక భయం వేసింది. అసలు ఏంటిది, ఇంటికాడ ఎంత టెన్షన్ పడుతున్నారో ఒక ఆలోచన వచ్చి మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఆ ఇయర్ వేస్ట్ అయిపోయింది. మా ఫాదర్ వాళ్ళు ఏంటంటే, సరే నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు, నేను పంపిస్తా, బట్ ఏంటంటే నువ్వు చదువుకున్న తర్వాత నీ ఇష్టం ఏదైనా చేసుకోవాలి. ఇంకా అప్పుడు దాని తర్వాత నేను డిగ్రీ వరకు ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాలా. బట్ సినిమాలు పిచ్చి అలాగే ఉంది. డిగ్రీ అయిపోయింది, ఇమ్మీడియట్గా నేను ట్రై చేశాను, మెడ్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ట్రై చేశాను. అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ట్రై చేశాను. అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నాకు సీట్ దొరకలేదు. ఎందుకంటే వాళ్ళు ఏదో యాక్టింగ్, అప్పటికి అసలు యాక్టింగ్ అనేది కానీ, నాకు స్టేజ్ మీద ఈ నాటకాలన్నీ కానీ, అసలు కాలేజ్లో కానీ స్కూల్లో కానీ అసలు నాకు ఏ అనుభవం లేదు. ఓన్లీ సినిమా అంతే, సినిమా చూసి సినిమాలోకి వెళ్ళాలని ఒక తప్పితే అసలు యాక్టింగ్ ఎలా ఉంటుందో ఏంటో నాకు మొహమాటం ఎక్కువ ఎవరితో మాట్లాడేవాడిని కాదు. అప్పుడే ఓన్లీ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, ఫ్రెండ్స్తో బాగుండేవాడిని, కానీ మిగతా ఎక్కడ మాట్లాడేవాడిని. అలా ఇన్స్టిట్యూట్ అక్కడ రిజెక్ట్ అవ్వడం. తర్వాత నేను విజయవాడ వెళ్ళిపోయి మా సిస్టర్ వాళ్ళ దగ్గర ఉండటం. అక్కడ నుంచి ఇక్కడ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇమ్మీడియట్గా నాకు పీపుల్స్ ఎన్కౌంటర్